గారు 102 దేవాలయాలు నిత్యం పారాయణము మరి అభిషేకాలు భూపదూత నైవేద్యాలు వివిధ ప్రాంతాల్లో ఏ శిబిరైనా ఏ దేవాలయమైనా నిర్వహించి మన అమ్మగారి అన్ని జరిగినటువంటి గురువు స్వరూపాలని స్వరూపాలనేది మన దయచేసి ఎందుకంటే చాలా ఉపన్యాసంలో నాకు తెలుసు. దయచేసి జై శ్రీ వాసవి మాతకి ఒక్కసారి అంతా కూడా నేను జై వాసవి మాత అంటాను. జై జై వాసవి మాత అని నన్ను స్మరించుకుని ప్రారంభిద్దాం. జై వాసవి మాతాకి లోపల హింసలు బోధించగా ఆది వైశ్వరులు ఉద్భవించేను సూర్యలను నీల చూపి ఋషులను మై నడిపించేను ఏడేడు లోకాలను ఏడగట్టి ఐశ్వర్యరాణి భూమిని లోపలచినంతనే మూలనాడించును ఔదంహరుడి సోదరి అందరి కోసం ఆంతి అయ్యేను శ్రీవాసవి ఆదిత్య రచించినారు. ఏం రచించినమాట ఆ తల్లి సమాజంలో ఆర్యవైశ్య సహనంతో శాంతి గ్రహాలతో ఉండాలని అహింసా పద్ధతిలో ఉండాలని ఆ తల్లి చేసి ఈ రోజు జరుగుతున్న విపత్కర పరిణామాలను చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది, ఒక రకంగా సంతోషంగా ఉంది. విధంగా ఎప్పుడైతే సమాజంలో నుంచి ఆవిర్భవిస్తుందో అప్పుడు తప్పకుండా అన్ని అంశాలు సరిదిద్దుకుంటాయి అనుకుంటున్నాను. ఈ రోజు వేదిక అలంకరించిన పెద్దలందరికీ ఒకటే నేను చెప్పడానికి, నేను ఇంత విషయం చెప్పడానికి మాత్రమే వచ్చానండి. అన్న ఉపేంద్రన్న చెప్పాడు, నేను 2010 సంవత్సరం నుంచి వాసవికులకు ఆదివైశ్య భాష 3 పర్యాయాలు స్టేట్ బాడీలో అడిషనల్ సెక్రటరీగా బాధ్యతలు చేశాను. లైన్ క్లబ్ లో ఉన్న నవోపాలో ఉన్నాను. నేను ప్రపంచ ఆదివైశ్య భాష తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలిగా 2017 సంవత్సరంలో ఎన్నిక కాబట్టాను. తర్వాత ఇప్పుడు సౌకర్య ప్రెసిడెంట్గా ఉన్నాను. నా బాధ ఏంటంటే మనం వాట్సాప్ లో ఫేస్బుక్ లో మెసేజ్లు ఏమని వెళ్తున్నాయంటే గ్రామ వాళ్ళు ఐడియా వాళ్ళు వద్దు అంటున్నారు. మరి ఆ రోజు వ్యామ్ తెలంగాణలోకి స్వాగతించింది అమరావతి లక్ష్మీనారాయణ అన్నగారు. నాకు విదేశాలైన అమరావతైన మొగులపల్లి మీద మన వైశ్య జాతి సోదరులు ఎవరైనా అందరూ మనకి సమానం, అందరూ కూడా జాతి వైభవం కోసం పనిచేసిన వాళ్ళు. మరి ఆ రోజు సామ్రాజ్య లక్ష్మిని ఇంట్రడ్యూస్ చేసింది ప్రపంచ మహాసభలు అమరావతి లక్ష్మీనారాయణ, లక్ష్మీ కోటేశ్వర అదేవిధంగా చాలా మంది ఉన్నారు. నాకు శాంతి చేసింది. మరి ఆ రోజు మహాసభని వేగం పెట్టారు. నేను ఏంటంటే వాసవి పారాయణ ప్రపంచ వ్యాప్తం చేయాలని 2016 ఈ పదవి నాకు ఒక అవకాశంగా భావించాను. ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది కదా, ప్రపంచ వ్యాప్తంగా వచ్చాను. మరి ఆ రోజు తెలంగాణలోకి వ్యామ్ వేగం చెప్పి నాతో మాట్లాడి ఇదే అమరావతి నన్ను ఎక్కడుంటామమ్మా, ఏం చేస్తున్నామమ్మా అడిగాడు. సరే ఓకే అన్నారు. శ్రద్ధగా నేను దయచేసి ఇప్పటివరకు చెప్పలేదు, వేదిక చెప్పడానికే నేను వచ్చాను. మరి ఒక 4 సంవత్సరాలు అయిన తర్వాత నేను వ్యామ్లో పర్యటిస్తున్న కాబట్టి పని చేయడానికి వచ్చినప్పుడు 7 పనిచేస్తాడు జీవితం, చిన్న పనిచేస్తాడు జీవితం, ఏమైనా పనిచేస్తాడు. అవునా కదా? అన్ని జిల్లాలలో కమిటీ వేసి 12 జిల్లాలలో మహిళా కమిటీలు వేసినప్పుడు వ్యామ్ లో కమిటీ లేదు, వ్యామ్ లో నుంచి వద్దు తెలంగాణలో అనేసి ఆ రోజు అమరావతి లక్ష్మీనారాయణ, సామ్రాజ్య లక్ష్మీనారాయణ, సౌత్ ఇండియా పిల్లలు వాళ్ళందరూ రిజైన్ చేశారు. నన్ను కూడా రిజైన్ చేయమన్నారు. నేను రిజైన్ చేయలేదు. ఎందుకంటే నేను సంకల్పంతో ముందుకు వచ్చిందండి. మనకంటే చర్చగా మన వైశ్య జాతి కులానికే తెలియదు. ఎన్నో సంవత్సరాల వాళ్ళు నన్ను ఆ రోజు పక్కన పెట్టారు. అయినా నేను నిలబడ్డాను. ఎందుకోసం అంటే ఆ తల్లి తెలియదు దారిలో ఈ రోజు జరుగుతున్న అవకతవకలు చూసి నిజంగా చాలా బాధ ఉంది. అందరూ కూడా ఒక పైకి వచ్చి సమరసంగా కూర్చొని సామరస్యంతో సమస్యలు పరిష్కరించుకొని దీన్ని పబ్లిక్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకునేటట్టుగా మనకు అవకాశం ఇవ్వకుండా ఉండాలి. వాట్సాప్ లో ఇష్టం వచ్చినట్టు మెసేజ్ వెళ్ళిపోతాయి. కామన్ పబ్లిక్ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదని నిలబడుతున్నారండి. ఈ రోజు జరిగితే ఇక్కడ 3000 మంది మహిళలు ఉంటారు. మరి ఇదే ప్రక్షాళన జరిగితే ఇక్కడ లేదు. అంటే నేను ఇవన్నీ కించపరచట్లేదు.
మన కోసం మన సమాధానం లేదు, మన భవిష్యత్తు తరం పిల్లలు మన గురించి చెప్పుకోవాలి. ఓ పలానా వాళ్ళు పదిలో ఉన్నప్పుడు పలానా చేశారు, వాళ్ళకి మనం ఆలోచిస్తూ ఉండాలి. అందరు కొడుకులు ఎక్కడ పోయిందన్నాడు, అందరూ నాయకులు, నేను నాయకులు, అందరూ మంచి రేపు భవిష్యత్తు భావి తరాలకి మనం ఆలోచించడానికి ఉండాలని కోరుకుంటున్నాను. మన వివాహ వ్యవస్థ కనుమరుగైపోయింది, మన విద్య, మన వ్యాపారం అన్ని కనుమరుగైపోయిన వాటిపై మన దృష్టి సమీకరించాలని నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజు రేపు మన పిల్లలకి అందరూ తిట్టుకోవద్దు. అంటే